కారం ఒకసారి టేస్ట్ చూడు. ఉప్పు వేసారు కానీ ఘోరంగా మాడుతుంది. మీ గల్లీకి ఒకవేళ గ్యాస్ రిపేర్ చేస్తాం అనుకుంటే వాళ్ళు వస్తే ఒకసారి ఒక లుక్ వేసుకోండి. మేబీ నవీన వస్తుండొచ్చాట. ఆప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనబడ్డదో కామెంట్ చేస్తే ఎవరెవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్లు రెడీ చేస్తాను. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటిది అంటే మీకు అందరు తెలిసిందే, సండే వచ్చేసి ఒక కుకింగ్ వీడియో షూట్ చేస్తున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ అయితే కుక్ చేయబోతున్నాం, అదే తీసుకురాని పోతున్నాము. అదేంది ఏం కథ అని చెప్పేసి ముందు మీకు ఇదే వ్లాగ్లో అయితే తెలుస్తుంది. అమ్మా విజ్ గారు నేనైతే పోతున్నాం, పోయి ఐటమ్ తీసుకొని అయితే వచ్చాను. చాలా రోజుల నుంచి వీళ్ళ ముంగట వ్లాగులు చేస్తారని కదా, కెమెరాలో కనబడని వద్దు తర్వాత ప్రాబ్లం అవుతుందేమో అన్న పర్పస్లా ఈరోజు వీడియో వచ్చి నేను వీడియో తీస్తా అంటాను. పట్రా తీరా వ్లాగ్ చెప్పు, నువ్వే గిట్ట పట్టుకో. పెద్దగా ఉందిరా ఇది, OnePlus అయితే చిన్నగా ఉంటుండే. ఇంకో స్పైడర్ గాడు కొట్టద్దు, పట్టు పట్టు పట్టు. కెమెరానే పట్టుకున్నావు నువ్వు, వీడియో ఎట్లా వస్తుంది? కింద పట్టుకోవాలి, ఇట్లా పట్టుకుంటే వస్తుంది. వస్తుందా? సెకండ్ పడుతున్నాయా? హాయ్ చెప్పన్నా. హాయ్ ఇదారే హాయ్ చెప్పరా. హాయ్ చెప్. నువ్వు చేయి కింది పట్టుకోవాలి, చేయి కింది పట్టుకో. మన గ్యారేజ్లకు ఒకటి అది వచ్చింది, అదేంది పిల్లి. మా సైడ్ రసల్ వైపర్స్ బాగా కనబడుతున్నాయి కదా. రసల్ వైపర్స్ అనే కాదు, వేరే పాములు కూడా వస్తున్నాయి. ఇన్ కేస్ గ్యారేజ్లకు వస్తే అవిటిని చంపకుండా తీయాలన్న పర్పస్లా ఇక దీన్ని అయితే తెప్పించినాం, దొరకబట్టాలన్న పర్పస్లా. సో ఇది దీన్ని దొరకబట్టాం అనుకైతే దొరకబట్టవచ్చు, వాటి దూరం బారేయచ్చు. మన పాములను పట్టడం అయితే మతిన్ స్పెషలిస్ట్, మీకు అందరూ తెలిసిందే. ఇన్ కేసు ఎవరికైనా అరిచినా కానీ మాత్రం అవుతాడు. ఎందుకు పాము పట్టేవాడు కూడా డాన్స్ చేయాలా? ఇట్లా పట్టుకున్నాక కొంచెం రావచ్చు, తోక పట్టుకోవాలి. ఇట్లా డబ్బలు వేసుకొని తీసుకోవాలి కదండి. డబ్బా వేయాలి, ఇట్లా పట్టుకొని అంతా తీసుకోవాలి. జంగల్ ఇక్కడ తెల్ల డబ్బాలు పట్టుకొచ్చి ఇక్కడ రెస్క్యూ చేసినాం. పిత్కాంతది వానకోకి వీడియోలో ఒక ఐటెం కుక్ చేయబోతున్నాం అని చెప్పినా కదా. ఏం ఐటెం తీసుకొచ్చినాం ఏం కథ అనేది మీకు చెప్పలేదు. అదేంటిది అంటే కీమా అయితే తీసుకొచ్చినాము. అసలు ఈ కీమాని ఉత్తగా వండితే దాంట్లో స్పెషల్ ఏమి ఉండదు కాబట్టి పాలకూర కీమా అయితే వేయబోతున్నాము. కడకు ఉంటుంది. ఈ వీడియోలో చూడరు ఎట్లా తయారు చేస్తా ఏం కథ అని చెప్పేసి ముందు సో ఫటాఫట్ తయారు చేసుకున్నాం. మొన్నటి నుంచేలే అంటే దగ్గర 2-3 నెలలు అందరూ కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఒక ఐటెం చేంజ్ చేయరన్నా అని చెప్పేసి. సో ఫైనల్లీ చేంజ్ అయితే చేసేసినాము. అదేంటి అంటే ఈ చాపింగ్ ప్యాడ్, మీరు ప్లాస్టిక్ది వాడుతారు అన్న, అది మంచిది కాదు, చేంజ్ చేయాలన్నా చేసేసినాం. నేనే మీ మీద నమ్మకం లేదు నాకు. ఎగ్జామ్లు పోయినప్పుడు నేను తీసుకోవద్దు ఎగ్జామ్లకు తీసుకోవచ్చు. అట్లా ఫేమస్ అయినా ఇప్పుడు కొన్ని ఎగ్జామ్లలో అలౌ చేస్తలేరు, బెంచ్ మీద డైరెక్ట్. మేమిద్దరం ఇప్పుడు ఏడికి వచ్చినాం అంటే ఇక్కడ బోర్ ఉన్నదిగా, ఈ బోర్ కాడికి అయితే వచ్చినాం. మటన్ కీమా అయితే కడగానికి వచ్చినాం. అట్లే ఈ కొత్త ప్యాడ్ కొన్నాం కదా, సో దీన్ని కూడా కడగాలి. ఇంకా మనం ఇంటికంచర్ తెచ్చిన బౌళ్ళు అవన్నీ కడగాలి. చలో తక్కువ పెట్టరాదా? అదేమన్నా ప్యానా ఎక్కువ తక్కువ వేసుకొని దాని లోపల ఇంకో కావాలంటే సింపుడే కదా ఇక. సింపే. ఇంకా ఏం చేస్తావు కవరు? అవును కానీ మధ్య నువ్వు తినాను కదా మటన్కి సంబంధించిన ఏది తింటా అట్లా అంటాం, అంటాం అంతేనా? మనకేమైనా అంటే నేను మటన్కి సంబంధించింది ఏది తినా, అసలుకి బోటి మటన్ ఇట్లా ఏది తినా అన్నాడు. మళ్ళా తేంగానే తింటా అంటుడు.
మన అంతా అవన్నీ జరుగుతాయి ఏంటి ఇలా కింద పడతా ఆయన అవి చిన్న చిన్న బౌల్ అన్నీ కడిగేసిన ఈ ప్యాడ్ కడుగుతారో కడగరో నాకు తెలియదు నేనైతే కడిగినా అంటే కొత్తగా కొనుకొచ్చినాం కదా కొత్తగా కాదు ఉబ్బుతుంది కదా చెక్క ఉబ్బుతుంది కదా నీళ్ళు పడితే ఉబ్బిందనుకో నీది ఏమైంది మరి అయిపోయిందా అవో మొత్తం ఏంది ఇట్లా తెల్ల తెల్ల ఏముంటుంది మటన్ నీళ్ళు వాడేసే అది కడిగే కానీ మనకు కళ్యామాకు అయితే దొరుకుతుంది ఫ్రెష్గా సో ఈ కళ్యామాకుని అయితే కొద్దిగా ఇస్తున్నాం మంచి లాతో తీసుకో ఇగో గిడు ఉన్నది కింద ఇగో మండ మొత్తం చంపాయి నిమ్మకాయలు కూతుంటాయి కదా గిడ అంటే మన తెచ్చిగా నువ్వే ఓ గిడ మంచిగా ఉంది ఇంకా అయ్యో చిన్న షర్ట్కి కళ్యామాకు వాసన కూడా ఘోరంగా వస్తుందిగా నిమ్మకాయలు మొన్న వీళ్ళు దేనికో తెచ్చిర్రు ఏది బోటికి కదా చికెన్ తెచ్చిర్రు మరి ఇప్పుడు ఉన్నాయో లేవో చూడాలి ఇక్కడ సైకిల్ ఉన్నది ఒకటి మంచిగా దొరకాలి సైకిలా మనదే ఒకసారి దొక్కు అందాక ఎక్కువ ఏమైతే శ్రీమంతుడు ఆయనలు అట్లా ఉందో సైకిల్ దొక్కక ఎన్ని రోజులు ఆగి ఇంకా బండి వచ్చినప్పటి నుంచి సైకిల్ ముట్టలేదా ఎట్లుంది లెక్క ఉంది గాయస్ మీరు చూడొచ్చు నిమ్మకాయలు ఇవో ఎంత పెద్దగా ఉన్నాయో ఉన్నాయి దా బాగా నీళ్ళు తగ్గినాయి మరి బోరు వస్తలేదు అంతా పొలం బాడాలా పైన ఉన్నాయిగా ఎట్లా పైన ఎప్పుడు కట్టే కావాలి ఎక్కువ నీకు నేను ఎక్కితే పాటు సో మనోడు ఇంత సాహసం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి కష్టమే కట్టే కావాలి గట్టు ఉంటుంది చూడు మొన్నటి కరెక్ట్ దాని కొట్టు చూడి చూసి ఒకటి పడ్డది ఇంకోటి కొట్టు బాగున్నాయి కదా ఇక లెమన్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే కడుగుడు లెమన్స్ తెంపుడు ఈ కళ్యామాకు తెంపుడు ఇవన్నీ అయిపోయినాయి ఇక మళ్ళీ వెళ్తున్నాం లొకేషన్కి మనము అటు పోయేటప్పుడు ఒక పెద్ద మిస్టేక్ చేసినాం ఏంటి చెప్పులు వేసుకోలేదా చెప్పులు కాదు చెప్పు ఏంటి దీని మీద మూత పెట్టలే ఏం పెట్టలే కడిగి ఆనే పెట్టి పోయినాం కుక్కలు అసలే ఇక్కడ కుక్కలు తిరుగుతాయి ఎంజాయ్ చేద్దాం మంచిగా దానికి అట్లా ఎట్లా మర్చిపోయినాం ఆయన నేను గుర్తు చేయలేదా చలో పోదాం పా అయ్యా కూరగాయలు కడగనీకి నీళ్ళు అయితే ఉంచుతున్నా ఈ సౌండ్ భలే వస్తుంది వీడు మన టీంలో జాయిన్ అయినప్పటి నుంచి గాయస్ వాటర్ గురించే పెట్టుకున్నాం వాటర్ ఎన్స్ అప్పట్లో పాత వీడియోలు చూస్తే మీకు గుర్తుకుంటుంది వీడు ఇట్లా ఒత్తేది ఉండే వింటారా ఇట్లా ఒత్తు నీళ్ళు పంపు చెక్క అంతా ఊసిపోతుంది ఇట్లా కొట్టు ఏంగా చెక్కనేగా పడ్డా ఈపులకు పోయినాయి పడు మదన్ ఖరాబ్ అవుతుంది కదా ఊక ప్రస్తుతం అడగంటుతాను కదా కుక్కర్లా స్పెషల్ నాన్ స్టిక్ ఇది అంటదా అంటుతే కోడి అదిరా ఆటనా డైరెక్ట్ కన్ఫర్మా మధ్య అంట పెడతాడు అంటుతే అడగంటది ఇలా ఇదేంటి కొత్త స్టిక్ అదంతో గంటతో గేరితే ఖరాబ్ అవుతుంది అట దీనికి సపరేట్ ఇదే వాడాలా పుష్ప సినిమా చూసినా కదా ఆ ఎర్ర చందనంతో తయారైంది అమ్మితే పైసలు వస్తాయి ఇప్పుడు దీనికి ఇంకా అమ్ముకొత్తా వేసుకపోరే మళ్ళీ వచ్చి మన దగ్గరికి వీడియో చూసేవాళ్ళ ఎర్ర చందనంతో నువ్వు అందాక తీసుకుపోయినాక దీన్ని చూసి వాళ్ళే మాంటారు లోపల ఒక డైలాగ్ ఉంటుంది రెడ్ ఫ్లవర్ నువ్వురా నేను బోర్ నీళ్ళు రా తాగాల ఇది మంచి నీళ్ళు అయితే తావురా నీకవే
కడక్ ఈ మంచినీళ్ళు ఇప్పుడు తాతడి లేదా బోర్రేలు నాకు ఎరికే చూడు ఇంత మంచిగా ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ వాటర్ ఇవి ఉప్పు నీళ్ళు అన్ని తాగేదాకా టేస్ట్ తెలియదు బోర్లేలే ఇప్పుడు ఎందుకన్నా మంచిగా అవుతుంది లేకపోతే నేను ఎప్పుడు అట్నే చేస్తారా మళ్ళీ ఉప్పు ఇట్లా ఎంత మంచిగా అవుతుంది చూడు ఇగో మనం కుక్కర్లో ఉండుంటే మా దగ్గర ఉన్న కుక్కర్ ప్రతిసారి అడగంటుంది ఈ వరకు ఇవన్నీ మాడిపి ఎక్కడి ఎక్కడినాయి చూడు ఇది మాడిపోయినా ఏర్పడదన్నట్ట కలర్లా మాడిపోయినా ఏర్పడదు ఇలా దానికన్నా మంచిగా అవుతుంది అడుగు అంటది మెయిన్ దాని టేస్ట్ ఏదో ప్యూర్ వస్తుంది చూద్దాం లాస్ట్ వరకు చూద్దాం లాస్ట్ వీడేసి బాగుందండి అంటాడు ఇక మధ్యన ఉప్పు కారమా ఆకారం ఒకసారి టేస్ట్ చూడు ఉప్పు వేసిరు కానీ ఘోరంగా మాడుతుంది అది చైనా నుంచి తెప్పించిన మిరపకాయల కారపడదు ఇవరకు మంచిగా ప్యూర్ ప్యూర్ అంటే ఇక తాగు ఏం కాదు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం గడ్డనా పేస్టా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కీమాని అయితే గైస్ మంచిగా కొట్టించుకొచ్చినాం చిన్నగా ఫస్ట్ టైం ఈరోజే కీమా వండుతున్నా ఇప్పుడు అది ఎట్ట అవుతుంది ఇక మటన్ లెక్క కాదా మటన్ లెక్క ఇలా అదే ఎత్తాం పాలకూర పాలకూరనా పాలకూర ఎందుకు ఇలా పాలకూర కీమా మటన్ పాలకి మా రెడీ అయిపోయింది పాలకీమా పాలకూర పాలకూర అయినా నువ్వు ఇలా పాలు పెరుగు తినవుగా పెరిగేద్దాం ఇలా పెరుగు ఒకటే అంతే నేను పెరుగు చల్ల పెరుగు కూరలు అయితే తినవా తింటా ఉన్నాడు అది చేసినాం దై చికెన్ తిన్నాడు సట్టుగా తిన్నదా పెరుగు కనబడితే తినా పెరుగు కనబడదు కదా ఇప్పుడు కూర కళ్ళు మూసుకొని తాగు కనబడొద్దు కదా నీకు కళ్ళు మూసుకున్న వాసన వస్తుంది ఇక వాసనే వాడది దీనికి పెరుగాభిషేకం చెప్పిద్దాం గాయస్ ఒక వీడియో నెక్స్ట్ రివెంజ్ ఛానల్ ఉన్నాడు కదా నేను అనుకున్నా మరి పెరుగు నువ్వేవును మనం బాగున్నాడు నేను కాదు మన కోతికి ఇలా కూరలు ఎత్తే తింటాడట పెరుగు అన్నిట్లలో ఎత్తే తింటాడట ఓన్లీ కనబడొద్దట అంతే మరి కనబడదు ఇట్లే సట్ట తింటారు కనబడకుండా ఈ దోస్తు గాలలో ఎవరైనా ఉన్నాడు అనుకో ఇస్తుంటాడు కామెంట్ చేయరు వీడు ఒక్కడే ఉన్నాడా లోకం మీద వినస్తుంటాడు ఇంకున్నారా చూద్దాం చేరి చేరి ఈ వ్యాధికి ఇప్పుడే కొత్త మధ్యన ఒక పేరు అయితే పెట్టిండు పెరుగు మోఫియా దీనికి మందు లేదు ఇక పెరుగుతో ఒకసారి స్నానం చేపియాలి అదే ఇక ఆర్ యు రెడీ ఒకవేళ నీకేమైనా రోగం వచ్చి డాక్టర్ చెప్తాడు నువ్వు ఓన్లీ పెరిగే తినాలా బాబు పెరుగు తినకుండా చచ్చిపోతావు అని ఊరేసుకుంటా తప్పుడేగా ఎక్కిస్తుంటానికి ఏం చెప్తాం ఇక ఏదైనా కూరలు వేసుకొని తినొచ్చుగా లైఫ్ లేదన్నా అచీవ్ కాకపోతే చచ్చిపోతా అంటాడు ఏదో ఒకటి ప్రాబ్లం అయితే చచ్చిపోతా అంటాడు పెరుగు తాగమంటే చచ్చిపోతాడు మళ్ళీ ఇప్పుడు కూరలు అయితే తింటాడు ఇప్పుడు ఇలా పెరుగు తెచ్చిపోతుంది తింటావారా తింటా నాకు కనబడద్దు పెరుగు చూడండి వీడు ఫ్రస్ట్రేషన్ బీపీ ఎక్కువైపోతుంది నీళ్ళు తాగిరా వెనుక మీ ఇంట్లో కూడా గ్యాస్ ఒకవేళ తక్కువగా వచ్చినట్టయితే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ని ఫాలో అయిపోండి ఎక్కువగా వచ్చేస్తుంది అదే వాళ్ళ దగ్గరికి టెక్నీషియన్ దగ్గర తీసుకోవాలి పొయ్యిలో రిపేర్ చేస్తామమ్మా గ్యాస్ పొయ్యిలో ఒక టీవీఎస్ కొనియాలి ఇక దీన్ని ఇప్పి దీన్ని తీసేసి దాన్ని ఇప్పి తీసి అని అన్నది పెడితే అన్న ఇప్పుడు వర్కౌట్ అయింది అనుకో ఎక్సెల్ ఆర్డర్ చేస్తాయి ఇక పొద్దుగానే వస్తారు మళ్ళా పొయ్యిలో రిపేర్ మైక్ ఉన్నట్టుంది కదా మన దగ్గర గ్యాస్ పొయ్యిలో నేను రికార్డ్ చేస్తా వాయిస్ పొద్దుగానే కూరలు ఇట్లా అన్ని వండుతారు వేసిన వాళ్ళు అస్సలు ఉన్నది ఇక్కడ దొరికింది ఇంకేంది టూల్స్ కొనుక్కున్నా సరే టూల్స్ మన దగ్గర ఉన్నాయి వాడచ్చు కటింగ్ ప్లేయర్ మాత్రం కటింగ్ ప్లేయర్ ఒక్కటి ఇప్పియాలి అంతే
ఒకసారి ఇది ఇరిగిపోయింది గుర్తుకున్నారా మనం వీడియో తీస్తున్నా ఇరిగిపోయింది ఉన్నాడు తెచ్చినైతే మనమే కానీ ఇరిగిపోయింది నాకు గుర్తులేదు ఉన్నావారా నువ్వు ఉన్నా ఏనారా అది మొన్ననే నువ్వు లేవన్నట్టు అటు ప్రతిదానికి అది బీర్తో మనం పిచ్చి మిఠాయి చేసినాం చూడు ఆనాడు ఇరిగిపోయింది రిపేర్ అయితే అయిపోయింది చూద్దాం చాలా ఎక్సెల్ ఆర్డర్ చేసేస్తా మీరు ఇది వీడియో తీస్తా ఉండరు ಮತ್ತೆ ఎక్సెల్ ఆర్డర్ కారా మీ గల్లీకి ఒకవేళ గ్యాస్ రిపేర్ చేస్తాం అనుకుంటే వాళ్ళు వస్తే ఒకసారి ఒక లుక్ వేసుకోండి మేబీ నవీన వస్తుండొచ్చు అట ఎంత తీసుకుంటావు అన్న ఒకదానికి మన సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రీ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేదా ఓపెన్ చేసి చూపియాలి డిస్కౌంట్ ఫ్రీ ఫ్రీయానా ఇవరదాకా ఎంత ముత్తుకంత మండిందిరా ఇప్పుడు కూడా దెబ్బ కొడుతుంది ఇక నాన్ సబ్స్క్రైబర్స్ ఎంత నా అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు లాస్ట్ చూస్తాగా వీడియోలకి నిర్లైన్లు ఉన్నాయా లేదా అప్పుడప్పుడు ఎట్లా చూస్తారు కావని సో మీకు కూడా ఫ్రీగా కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఒకటి బాగా కనబడుతుంది సౌండ్ థెరపీ అని ఇది అదే అనమాట సౌండ్ థెరపీకి సంబంధించిన నిన్ననే మనం మలేషియా నుంచి అయితే ఇంపోర్ట్ చేయించినాం వాళ్ళని మీ దగ్గర ఆగమని చేసిరు అనుకోండి సౌండ్ థెరపీ కోసం జస్ట్ దీనికి ఇట్లా సౌండ్ ఇచ్చేసి ఒక షెవ్ గిరిదికి పెట్టాలి 5 నిమిషాల్లో క్యూర్ అయిపోతారు ఇక సౌండ్ అలా వస్తుంది అనమాట దిస్ ఈజ్ సౌండ్ థెరపీ కొందరు నిజంగా మలేషియా నుంచి తెప్పించినాం అనుకుంటారు బెల్లు స్కూల్లో బెల్లు కొడతారు చూడు గట్లే ఉంది జింగిడి వెళ్ళాలి బాబు ఇంటర్వెల్ ఇట్లా లోపలికి వెళ్ళే లోపల గ్యాస్ తో పాటుగా ఐస్ క్రీమ్ కూడా ఐస్ క్రీమ్ నేను చూసుకుంటా ఎక్కడ ఇచ్చిరానా మస్తు వస్తుంది స్మెల్ హౌసింగ్ బోర్డ్ పక్కపండి ఒక మోర్ ఉన్నది ఆ మోర్ పక్కపండి మస్తు నిజంగానే ఇస్తున్నావు ఏందన్నా నిజంగానే మరి దాని పేరే అదే అని ఏమని చెప్పిన స్టార్టింగ్లో పాలకూర కీమా పకోడీలా కనిపిస్తుంది అది పాలకూర పకోడీ అంత వేస్ట్ ఎందుకు మరి అల్లనే ఏ అంత చానితే గలీజ్ అవుతుంది టేస్ట్ పుదీనా కీమా పుదీనా ప్లస్ పాలక్ ప్లస్ కొత్తిమీర కీమా లాస్ట్ 3 కీమాలు ఒకే చోట కారం వేయలే కదా ఇంకా వేసాం రా మరి అట్లనే తెల్ల కొంచెం మరి తట్టడి వేసాం తెల్ల కారం వేసినాం కారం ఎట్లా మతిన అడిగేస్తాడు ఎట్లా ఎట్లుందా పుదీనా మస్తుందన్న తింటావా ఆ గిన్నె లావటి చెప్తాను కారం ఉన్నది అంటావు కారం తింటే ఏం కాదు మండేస్తుంది మొత్తం పెరుగు కలిపిన కనబడతలేదు కావాలనుకుంటే ఓకే అన్నట్టు వానికి మదేని మంచిగా ఇన్విజిబుల్ పెరుగు తయారు చేయాలి మనమే చెఫ్ గారు చెఫ్ పని మంచిగా ఉంది జస్ట్ ఇగో తెలవాలి కదా ఎంత ఎన్నో పెద్ద అదా విద్య కెమెరా అందరు కొనగలుగుతారు కెమెరా ఆపరేట్ చేస్తూ రావాలి కదా మొత్తం ఇట్లా పెట్టక దాని మీదకి కడకైంది అది ఎట్లున్నవాడు నిజంగానే అయింది ఇప్పుడు మంచిగా మస్తు అయింది కొత్తగారికి వేయండి వాడికి చూసుకుంటున్నావు అది ముక్కనాడే ఒకటి ముక్కలు సురమంట ఇప్పుడు ఉడికినా చూడరా ఉడకలే లబర్ ఉన్నాయి మొత్తం దగ్గర గాయస్ ఒక 40 minutes 50 minutes తర్వాత మన కీమా కూర అయితే రెడీ అయిపోయింది పాలక్ కీమా తీరా 1 2 కొత్తిమీర మంచిగా గార్నిష్ చేసుకోండి అదేంటది పాలకూర కీమా కూడా కొత్తిమీర వేస్తారా ఎన్ని ఆకులు పడ్డాయి అలా పాలకూర పడ్డది కళ్యామాకు పడ్డది పుదీనా పడ్డది
రీసెంట్గా నేను మీకు చెప్పినా కదా, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనబడ్డదో కామెంట్ చేస్తే, ఎవరెవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్లు రీడ్ చేస్తా అని చెప్పేసి పోయినసారి మనం నాటుకొని ఉన్నాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఎవరు కామెంట్ చేసిర్రు అంటే ఇర్ఫాన్ బాషా 4922, అక్షయ్ కుమార్ ఓరంగంటి, అనిల్ బాయ్ వైటీ 421, మరికట్ని విష్ణు, రామీస్ బ్యాక్ 280, MCA H3V, భవానీ బ్యూటిఫుల్ హోమ్, అప్పనపల్లి అనిల్ కుమార్, అరవింద్ 001, అనిల్ యాదవ్ 49197, జంగీస్ కై యాదవ్, రిత్విక్ సాయి, నవీన్ 4280, రోలెక్స్ గేమింగ్ స్క్వాడ్. వీళ్ళందరూ వచ్చేసి గైస్ ఫస్ట్ అయితే కామెంట్ చేసారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీకు ఏ ఐటమ్ కనబడ్డదో వెంటనే కామెంట్ అయితే వేయరు. ఎవరు ఫస్ట్ 10 మంది కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లు అయితే నెక్స్ట్ వీడియోలో రెడీ చేస్తాం. మన వేడి వేడి కీమా కూర అయితే గాయస్ అయింది. పాలకూర కీమా ఇది ఉత్తది కాదు, మొత్తం ఆకులే కనబడుతున్నాయి, అలా ఏం కనబడతలేదు. తినవా? తింటా వద్దని ఒక మాట చెప్పు. అప్పుడే వెళ్ళిపో, ఇబ్బంది ఏం లేదు. ఆ నీళ్ళొంచి పో, బోటు మేము తాగుతాం, మాకు లేవనీకి సాధన అవుతలేదు. కీమాలో మనం రోటీ వేసుకొని తినబోతున్నాం. రోటీలో కీమా వేసుకొని తింటున్నావా? కీమా రోటీ వేసుకొని మిక్స్ రెండు కలిపి తిన్నా. ఏం లేదు, ఆ కీమా రొట్టెలో పెట్టి మర్చినామా అంటే ఏంటి కీమా షవర్మ. కీమా షవర్మా అయితే అవుతుంది గాయస్. మస్తు అయింది, సూపర్ ఉన్నది. అది లచ్చిపిక్కిలో ఉన్నది. మటన్ తినడానికి కూడా తినిపిస్తాడు చేసినావు కదా అన్న, మస్తు అయింది. నీ పెళ్ళికి ఇదేనా మెనుగా? నువ్వే ఉండాలి. కోతి షవర్మా ఇక్కడ చేస్తుంది. షవర్మా నడుస్తుంది, రోల్ చేయాలి. కిందిగా కారుతుంది అది. ఇంకా కడకున్నా మెత్త, నిమ్మకాయ వెనుకుంటే ఇంకా టేస్ట్ ఉంది. ఇక ఇగో కోతి షవర్మ అంతా మీరు వేసుకున్నాను. కిందికే పడ్డది. ఇక నేను కొద్దిగా మబ్బు ఉన్న కావచ్చు, ఇది ఉడికేదాకా అని చెప్పేసి ఒక కొనికేసా సైడ్కి, లేదా టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఎట్లుంది? మస్తు ఉంది. రొట్టెలు ఎటు జింగిడి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఒక్కడేసారి ఓన్లీ కీమా తిని చూస్తాం. ఏం ఉప్పు పడది, కారం పడది, అన్నీ ఆల్ సెట్. అన్నంలో ఇంకా మస్తు ఉండు కావచ్చు. వీడియోలో మస్తు పంచులు, మస్తు ఫన్ అయితే వచ్చింది. ఈ వీడియోని కొద్దిగా ఐడియా అయితే వాళ్ళు మీరు వచ్చిన పంచాన్ని తీసేస్తాడు. ఇది కూడా తీసేస్తానని చెప్పింది. ఏమైంది నస్తారా? మస్తు ఉంది, తిను. మెల్ల తింటా గంట సేపు. వద్దంటే నేను వేసుకుంటా. సల్సలు పెడుతుంది అటు, అందుకే పోతలేదు నోట్లకి. వద్దా? సలిసలు పెడుతున్నాడా? నోట్లే పోతలేదట. నోట్లకి ఏది పోతలేదట. నోట్లకే లోపడి పోతలేదా? నోట్లకి ఏది పోతలేదు అంటున్నా. నోట్లకే ఏది పోతలేదట. నీళ్ళగా మసాలా ఉన్నాయి. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఈరోజు మేమైతే ఇట్లా పాలకూర కీమా వండుకొని అయితే తిన్నాము. నెక్స్ట్ సండే ఏం వండుదామో కామెంట్ అయితే వేయరు, ఖచ్చితంగా తెచ్చి వండుదాము. తినని అబౌట్ కామెంట్ చేయకూరు కుక్క నక్క అని. మన మనుషులు తినేటి, మనం తినేటి, మన ఏరియాలో శిష్టోడు చేస్తాడు ఓడి జింగిరాడు. మధ్యని పోదాం. మన ఏరియాలో తినేవి ఏ ఐటమ్ వండుదామో కామెంట్ అయితే వేయరు, అదైతే ప్రిపేర్ చేద్దాం మన వీడియోలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.